లేదండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్పండి. నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరు ప్రేమించారా? నాకింతవరకు తెలీదే. పోనీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. తాతయ్య వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితోనే మీ పెళ్లి జరిపిస్తాను. అది వీలు కాదండి. ఏ? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అవునండి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. బ్యాడ్ లక్. మీలాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందలేకపోయిందంటే అంతకన్నా దురదృష్టవంతురాలు ఉండదు. కాదండి, దురదృష్టం తనది కాదు, నాది. లేకపోతే నేను ప్రేమించిన విషయం ఆమెకు తెలియకుండా ఉంటుందా? జరిగింది ఏదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ జీవితం అంతా కుమిలిపోయే బదులు మీరు కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడండి, ప్రేమ అనేది భాషకందని భావం. ఆ భావన ఒక్కసారి మనసును తాకితే అది ఫెయిల్ అయినా మర్చిపోవడం కష్టం. అంటే లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళంతా వేరే పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడ్డం లేదా? సుఖపడ్డం వేరు, సంతోషంగా ఉండటం వేరు. లవ్ లో ఫెయిల్ అయ్యి వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ సంతోషంగా ఉన్నామని గుండెల మీద చేతులేసుకుని చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే 100 ఏళ్లు గడిచిన ఆ గత ప్రేమ తాలూకు జ్ఞాపకాలు మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటాయి. మనసులో పుట్టిన ప్రేమ మట్టిలో కలిసిపోయే వరకు పోదు. నిజమే, కానీ ఒక్క మొక్కకి ఎన్నో పువ్వులు పూస్తాయి. ఒక పువ్వు రాలిపోతే ఇంకో పువ్వు పూయడం లేదా? కానీ రాలిపోయిన పువ్వుని తిరిగి అతికించగలవా? ప్రేమ కూడా అంతేనండి. పువ్వులాగా పూయగలదే గాని కాగితం పూలా అతకదు. అయితే మీ మనసు మార్చుకోనంటారు. మార్చుకునేటట్టయితే అది మనసు ఎందుకు అవుతుంది? మర్చిపోయేటట్టయితే అది ప్రేమ ఎందుకు అవుతుంది? ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. ఈ నిర్ణయం మీకు బాధగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఆ బాధ కూడా ఆనందంగానే ఉంది. వస్తాను. హలో మేడం, సేటు దగ్గర నుంచి నా సర్టిఫికెట్ విడిపించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్స్ మీకు నేను చెప్పాలి. మీ పాట పాడటం వల్లే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాదేముందండి, బాత్రూమ్ లో పాడిన కూని రాగాన్ని మీరు కోన్లం పాటల మధురంగా స్టేజ్ ఎక్కించారు. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీకు నేను, నాకు మీరు ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. నందిని గారు, ఒక్కసారి కిందకు వస్తారా? ఎందుకు? ప్లీజ్. సరే. సర్టిఫికెట్స్ కోసం సేటుకి డబ్బిచ్చారు కదా, తీసుకోండి. పర్వాలేదు, మీ దగ్గరే ఉంచండి. అప్పు అనుబంధాన్ని తెంచేస్తుందంటారు. సేట్ అయితే తెగిపోయినా పర్లేదనుకోండి, కానీ మీ దగ్గర అలా జరగటం నాకు ఇష్టం లేదు. సరే, ఆ అనుబంధం తెగిపోకుండా ఉండడం కోసమే నేను మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. బాయ్. బాయ్. ఆ అనుబంధం తెగిపోకుండా ఉండడం కోసమే నేను మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. ఆగు మావా, నువ్వెందుకు వెళ్ళను? వీడి సంగతి నేను చూస్తాగా. అయ్య బాబాయ్, నీ దగ్గర ఈ టైప్ కితకితలు ఉన్నాయా? నిన్ను చూచిన తర్వాతే మొదలయ్యాయి బాయ్యా. నీకు అన్నా తమ్ముళ్ళు లేర్రా? లేరు. నాకు నువ్వు, నీకు నేను. గెట్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. ఇంకా నయ్యం. అబ్బో, బట్టలిప్పి మాట్లాడుకుందాం ఉన్నావు కదా దిష్ట దరిద్రుడా. ఆగు సిరివెన్నెలా. ఆగండ్రా బృహన్నలా. సక్సెస్. చూసావా మామ, ఒక్క దెబ్బతో వాడి గురక డబ్బు వదిలింది, మనం గురక డబ్బు మిగిలింది.
అమ్మో అమ్మో ఆ దరిద్రుడు లోపల నుంచి బయటకు వచ్చాడంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆ తర్వాత భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు. ఒరే నాకీ కర్మేంట్రా. ఇగో బాబు సార్ 2 ప్లేట్లు చికెన్ పకోడా, 2 స్పెషల్ పరోటా, 2 మటన్ మసాలా ఇవ్వు. అన్ని మాకే ఆర్డర్ ఇస్తున్నావు, మరి నీకో? ఆర్డర్ ఇచ్చింది మా ఇద్దరికి రా. మరి నాకో? నీకు ఆర్డర్ ఇవ్వక్కరా. నీ ఫేస్ రీడింగ్ చూసి వాడే ఇస్తాడు. సార్ ఏంట్రా ఇవి గొబ్బెమ్మల ప్లేట్లో పెట్టి తెచ్చావు దరిద్రుడా? బిమ్మలు కావు సార్, పండ్లు తినండి. ఆ. చేసుకున్న వాడికి చేసుకున్నాం. చేసుకున్నాడు చేసుకున్నాం. హలో, హలో. ఇక్కడేం చేస్తున్నారు? నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా మంచి న్యూస్ చెప్పారు. కంగ్రాట్స్. Thank you. పాపం 5 స్టార్ హోటల్లో పార్టీ ఇస్తా అన్నాడు. నాకు ఏసీ పడదు, వీడికి లిఫ్ట్ లో వెళ్ళాలంటే భయం. అందుకే అందరం బజార్లో బఫే డిన్నర్ చేస్తాం. మరి నాకేది పార్టీ? మీకు ఇక్కడ బాగోదండి. మొదటి నెల జీతం రాగానే ఆ పెద్ద హోటల్లో ఇప్పిస్తాను. పార్టీ ఎక్కడిచ్చారన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చారన్నది ముఖ్యం. అయినా మీరే ఇక్కడ తింటున్నప్పుడు నేను తింటే తప్పే ఉంది. బాబు ఒక స్పెషల్ ఎగ్ బిర్యానీ. ఇంకా నాకు మామూలు గొబ్బెమ్మలు రండి. బై ది వే, రేపు మా ఫ్రెండ్ బర్త్డే. ఆ పార్టీకి మీరు తప్పకుండా రావాలి. అబ్బే ఎందుకండి, అక్కడికి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎంతో మంది వస్తారు. అదేమీ లేదు, ఎంతమంది వచ్చినా మీరే నా చీఫ్ గెస్ట్. మీకన్నా గొప్ప వాళ్ళు ముఖ్యులు నాకెవ్వరూ లేరు. దయచేసి నా మాట కాదనకండి. సరే మీ ఇష్టం. థ్యాంక్ యూ, గుడ్ నైట్, వానిష్. జట్ బాయ్. సార్ బిల్లు ఎంత? 150. చూడు జాకీర్ హుస్సేన్, ఏంటి సద్దాం హుస్సేన్? 2 పచ్చ నోట్లు అటు కొట్టు. అన్యాయం. పార్టీ మీది, డబ్బులు నాయా? ఇక్కడ నీది నాది అంటూ ఏమీ లేదు, ఆ. అంతా మనదే. సోషలిజం. నవ్వుతూ బతకాలిరా రైటరు, నవ్వుతూ బిల్లు కట్టాలిరా. సార్ చిల్లర తీసుకోండి. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో టిప్పు సుల్తాన్. కవుల గతి ఇంతే, కరువు కథలింతే, కవి కడుపు తంతే, కలిసి రాదంతే. అరే వస్తాను తందో. ఎంతమంది వచ్చినా మీరే నా చీఫ్ గెస్ట్. మీకన్నా గొప్ప వాళ్ళ ముఖ్యులు నాకెవ్వరూ లేరు. ఉప్మా రవ్వ రవ్వ ఇడ్లీలోన నంచుకునే ఉప్మా నువ్వా, చట్నీలోన తిరగ మూత పెట్టిన మిర్చే నువ్వా. పొద్దున్నే రక్తరంజన్ పాటలు మొదలెట్టావు. ఏంటే ఈ రోజు జరగబోయే బర్త్డే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ మనమే. ఏం బాబు కట్ డ్రైవర్ మీద వద్దాం అనుకుంటున్నావా? కట్ డ్రైవర్ మీద వస్తాను, కట్ చేస్తే హీరోలో వస్తాను, మీరే చూస్తారుగా. బకెట్ ఎక్కడరా? ఎక్కడ బకెట్? పువ్వా పువ్వా లల్లి లాలా రోజా పువ్వా. స్నానానికి బయలుదేరావా ప్రేమ్ నజీరు? అవునరా బెనజీరు. బాత్రూమ్ తలుపు గెడలేదు, జాగ్రత్తగా స్నానం చేయి. నా తొక్కలో తడికేం కాదు, మాకు తెలుసులేవో. ఒరే రైటర్ మామ, నీ జలకాలాటకి రన్నింగ్ కామెంటరీ నేనిస్తాను. ఈ పిచ్చివాడు బకెట్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటి తీసి దండం మీద వేశాడు. అంతలో ధడాలున్న తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఆంటీ. క్లీన్ బోర్డ్. ఏం కవిశేఖర, నన్ను బట్టలు లేడే, నిన్ను కూడా బట్టలు లేకుండా చూసిందా? లేదు, నిన్ను బట్టలు లేకుండా చూసినామండి, బట్టలు లేకుండా నేను చూసా. ఓరి దౌర్భాగ్యుడా, ముందు వెనక చూసుకోకుండా తలుపు తీసావా? తలుపు తెరిచిన తర్వాతనే ముందు వెనక చూసా. వీడికి వడదెబ్బ, ఆవిడ దెబ్బ రెండూ ఒకేసారి తగిలాయి. ఒక నిమిషం వస్తాను. హలో, రండి రండి. నా మాట కాదనుకుంటా పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్. కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? అబ్బే ఎందుకండి, ఎలాగో భోజనం చేస్తాం కదా, బాటిల్స్ పెట్టి ఇంటికి వెళ్ళి తాగుతాం. ఏడు సార్, మీ కక్కుర్తి కామెడీ ఆపండి. ఉండండి, మీకు ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి. ఇప్పుడే పిలుచుకొస్తాను. మామా, ఇదే సరైన సమయం. నీ మనసులో మాట చెప్పేసి. నాకెందుకో భయంగా ఉందిరా. మాకు అలాగే ఉంది, కానీ ఏం చేస్తాం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా చెప్పి పరిగెత్తు, మేము మీ వెనకాల పరిగెడతాం. యా ఆఫ్ కోర్స్. లారెన్స్, ఒక్క నిమిషం. జస్ట్ ఎ మినిట్. నేను పరిచయం చేస్తానన్న వ్యక్తి ఈయనే, లారెన్స్. మీట్ మిస్టర్ చందు, నా బెస్ట్ ఫ్రెండ్. గ్లాడ్ టు మీట్ యు. హలో. మీ గురించి నందిని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. లారెన్స్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఎప్పుడు వస్తాను. చాలా యాక్టివ్ గా ఉన్నాడు కదూ? చాలా స్మార్ట్ గా కూడా ఉన్నాడు. మీ క్లాస్మేటా? కాదు, నాకు కాబోయే భర్త.
ఎందుకురా ఈ పోస్ట్ చేయని ప్రేమరేఖలు తల కింద పెట్టుకుని పడుకోవటానికా? చందు, రండి. ఏంటి ఈ టైంలో వచ్చారు? మీరు నాకు సహాయం చేయగలరా? చెప్పండి. మా పెద్దలెవరికి తెలియకుండా రేపే మీ ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నాకున్న స్నేహితులు ఆప్తులు మీరొక్కరే. మీ ఆశీస్సులు మాకు కావాలి. మీరొచ్చి సాక్షి సంతకం చేయగలరా? నేనా? అవును, మీ మనసులాగే మీ రాత కూడా చాలా బాగుంటుంది. మీ ఫైల్లో చూశాను. నా రాత నాకు ఎప్పుడు కలిసి రాలేదు. అది మిమ్మల్ని కలపడానికి ఉపయోగపడుతుందంటే తప్పకుండా వచ్చి సంతకం పెడతాను. చెప్పానా ఈయన చాలా తమాషాగా మాట్లాడతారని? చాలా థ్యాంక్స్. వస్తాను చందు. నందిని, ఆ? చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. అడగండి. నేనంటే అమ్మా నాన్న లేని అనాథని. అందరూ ఉన్న మీరు అనాథల్లా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోరు గనక. ఎందుకని? 25 ఏళ్ల క్రితం మా అత్తయ్య వీళ్ళ బాబాయి ప్రేమించుకున్నారు. అంటే 25 ఏళ్ల క్రితం వాళ్ళు చేసిన పొరపాటే మళ్ళీ మీరు చేస్తున్నారన్నమాట. చూడు నందిని, నీకు ఆప్తుడిగా మీ ఇద్దరు పెళ్లి జరగాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటివాడిని. కానీ ప్రేమ అనుబంధాలను పెంచాలి, పెంచకూడదు. మీరిద్దరూ కొద్ది రోజులుగా పెంచుకున్న ప్రేమ కోసం 20 ఏళ్లగా పెంచిన తల్లిదండ్రులనే దూరం చేసుకోవాలనుకుంటున్నారే, వాళ్ళెంత క్షోభను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించండి. నిజమే, కానీ మా పెద్దవాళ్ళని ఒప్పించడం అంత తేలిక కాదు చందు. ఆ బాధ్యత నాది. ఎంత కష్టమైనా సరే మీ 2 కుటుంబాలని కలిపి వాళ్ళ ఆశీర్వాదంతో మీ పెళ్లి జరిపిస్తాను. మీరు ధైర్యంగా మీ ఊరెళ్ళండి. నా మీద నమ్మకం లేదా? ఆ, సరే, థ్యాంక్స్. వెళ్ళొస్తామండి. అలాగే. ఆగరా, నీకేమైనా పిచ్చి కిందా? ఆ అమ్మాయి నీకు దక్కదు అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఎటుపోతే నీకెందుకురా? నందినిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకున్నాను. నా ఆశ ఎలాగో నెరవేరలేదు. కనీసం ఆమెనా తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని నేను కోరుకోవటంలో తప్పులేదు కదా. నువ్వు చెప్పేది నిజమా? అవును సార్, నేను కలర్ చూశానండి. కావాలంటే చూడు, నేను చెప్పిందే వస్తుంది. లేదు, నేను చెప్పింది వస్తుంది. చూద్దామా? చూద్దాం. చందు, ఒక్క నిమిషం. ఈ 2 చిట్టీలు ఏదో ఒకటి తీయండి. ఏమిటివి? మా పెళ్లి చర్చిలో జరగాలంట నేను. కాదు, గుళ్ళో జరగాలంట నేను. ఏదో ఒకటి తీసి ఎక్కడ జరగాలో మీరే డిసైడ్ చేయండి. ఆ 2 కాదే, నీకు 3 డిసైడ్ చేశాను. శ్మశానం. పద. మావయ్య! ఆగు మావయ్య! వరసలు కలపకు, ఇద్దరిని వరుసగా లేపేస్తాను. నందిని! నందిని! కూర్చో. నందిని! అతని మీద ఒక్క దెబ్బ పడిందో. రేయ్, జాతీయ నీతి లేని వాళ్ళతో మీకేంట్రా మాటలు? వచ్చి కారకండి. నందిని! ఏమండి, ఏమైందండి? ఏమండి? దీన్ని కన్న పాపానికి నీకు చెంప దెబ్బ తగిలింది, నా పరువుకి చావు దెబ్బ మిగిలింది. 25 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో మండిన అగ్నిగుండంలో మళ్ళీ ఆజ్యం పోసిందే నీ కూతురు. ఇది ప్రేమించడానికి నా శత్రువు కొడుకే దొరికాడా? శత్రువు కొడుకు అంటే ఆ లారీ వద్దు, వాడి పేరు కూడా ఈ ఇంట్లో వినపడటానికి వీల్లేదు. వస్తే ఈ ఇంటి గడపలోకి హిందువే అల్లుడుగా రావాలి, లేదా ఇంట్లో మనుషులంతా సవాలై గడప దాటాలి. ఆ పిల్లని చేసుకుంటే ఈ ఆస్తిలో నీకు చిల్లిగవ్వ రాదు. ఈ ఇంటికి నీకు సంబంధం లేదని అందరు తండ్రులా నేను చెప్పను. చేతులు విరిచికట్టి మరీ నీ పెళ్లి జరిపిస్తాను. ఈ ఇంటికి క్రిస్టియన్ పిల్ల కోడలుగా రావాలి. అలా కాకుండా మరో మతం పిల్ల ఇంట్లో అడుగు పెడితే దాని కాళ్ళు నీ పీక ఒకేసారి దిగిపడతాయి. చచ్చే, ఏ ట్యూన్ చేద్దామన్నా రొటీన్ గా ఉంటుంది. కొత్త ట్యూన్ రావడం లేదే. 2 రోజుల్లో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ట్యూను రాక లిరిక్ లేకపోతే ఎలాగే? మావా, నా శీలానికి వచ్చిన కళంకం నీ శీలానికి రాకూడదు. నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెయ్యి, నేను బయట కాపలా ఉంటాను.
నువ్వు ధైర్యంగా వెళ్ళు మావా. నీ కాపలా నాకేం అక్కర్లేదు. నేను స్నానం చేస్తుంటే బయట వాళ్ళకి లోపల మనిషి ఉన్నట్టు తెలుస్తుంది. ఆ, ప్రజల వద్దకే స్నానం అంటూ తలుపులు తెరిచే స్నానం చేస్తావా? చూడేం చేస్తాను. ఏం చేస్తాడబ్బా? ఓ ఓహో టైరో టైరో ఇక్కడ నుంచి ఒక పాట వినిపించింది. ఆ పాట పాడిన అమ్మాయి ఎవరో చూసి వచ్చేస్తాను. నై నై, ఇది లేడీస్ హాస్టల్, మగవాళ్ళకి ఎంట్రీ లేదు. అలాగా వెళ్ళేస్తాను మేడం. ఆ రే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను రా. బెస్ట్ ఆఫ్ లక్ మావా. తప్పకుండా ఈ ఉద్యోగం నీకే వస్తుంది. కావును హై అందర్ ఉల్లు కా పట్టే బాహర్ ఆ జాओ. మనకు అప్పించిన సేటు ఇప్పుడు ఏం చేద్దాం రా? తప్పదుగా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. హాయ్ హాయ్. హలో సేట్. हम आपके है कौन? नहीं नहीं नहीं, दिलवाले दुल्हनिया ले जाएंगे. अंदाज अपना अपना. సాలే హిందీ సినిమా టైటిల్స్ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారు బే. అయితే తెలుగు సినిమా టైటిల్ చెప్పి తప్పించుకుంటా. టైరో నా 2000 ఎప్పుడు ఇస్తారు బే? చూడు సేట్, ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఉద్యోగం రాగానే నీ బాకీ తీర్చేయటమే కాదు, కావాలంటే నీకే తిరిగి అప్పిస్తాం. ఆ ఉద్యోగం నీకే వస్తుందని గ్యారంటీ ఏమిటి? ఇదే గ్యారంటీ. ఇన్ని మెరిట్ సర్టిఫికెట్లు ఇండియాలో ఇంకెవరికి ఉండవు. అచ్చా, ఇవన్నీ చూస్తే తప్పకుండా ఉద్యోగం ఇస్తారా? చచ్చినట్టు ఇస్తారు. ఆహా, వీటికి అంత వాల్యూ ఉంటే నా బాకీ తీర్చి తీసుకోపోండి. సేట్, నా మాట విను, సేట్. సేట్, అవును సేట్. సేట్. మర్యాదగా 2 రోజుల్లో నా బాకీ తీర్చి ఫైల్ తీసుకెళ్ళండి, లేదంటే ఈ సర్టిఫికేట్స్ అన్ని కాల్చి బూట మీకు పార్సిల్ చేస్తాను. సేట్ సేట్. చూసావా మావా, పరీక్షలో ఫెయిల్ అయిన నేను, పాస్ అయిన నువ్వు, ఇద్దరం జీవితంలో ఓడిపోయాం. బాధపడకురా. చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది, జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. ఎలారా, త్వరలో ఇంకో గండం మన మీద పడబోతుంది. ఏంటది? ఇంటద్దే. అబ్బో అబ్బో అమ్మో అమ్మో. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? మావోయ్, వీడు కూడా మన పార్టీ. అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2000 కడుతూనే ఉన్నాను. ఆ? ఇంతకితం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్య బాబు, ఘోరం. మేల్కొనున్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని ఆ జూలోనే ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లవయ్యా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి ఏంటి కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? దరిద్రం వదిలింది, పదం లోపలికి. సార్, మీకు అర్జెంట్ గా ఇల్లు కావాలా? ఇప్పుడు నీ దగ్గర ఉందా? తెలియదు. ఇల్లు ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. కాటేజ్ అయినా పర్వాలేదా? డ్రైనేజ్ అయినా పర్వాలేదు, నా ప్రిస్టేజ్ నిలబడాలి. ఇప్పటికీ అందులో ఇద్దరున్నారు. మూడో వాడిగా చేరతారా? సరే, అలాగే అడ్జస్ట్ అవుతాను. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఏం కర్మ సార్, ఫ్యాన్సే ఉన్నాయి. సపరేట్ బాత్రూమ్ ఉందా? సపరేట్ బాత్రూమ్ ఏం కర్మ సార్, ఇల్లే బాత్రూమ్ లో ఉంది. రేయ్, ఒకసారి వెళ్ళారా? ఇప్పుడే వస్తావు పురి. అలాగే అమరీష్పురి. నీకు అసలు బుద్ధి ఉందా? తను దూరడానికి కంటే లేదు కానీ మెడలో డోల్ అని ఆ గురకమేళాన్ని రూమ్ లోకి చేరుస్తావా? ఈ డోళ్లు పూర్తిగా ఎందుకు దూరనిస్తాను మామా? వాయించడానికి వీలైనంత దూరనిస్తాను. వీడి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆ కాపులి వాళ్ళ అప్పు తీర్చేద్దాం. వీడి చేతే నెల నెల అద్దె కట్టిద్దాం. అద్దె వాడిది, అథారిటీ మనది. ఎలా ఉంది? తప్పురా. తప్పదు మరి, నువ్వు రా. అమ్మా, చూడండి సల్మాన్ ఖాన్, వాట్ ఫారూక్ ఖాన్, తమరేం చేస్తుంటారు? సినిమాల కథలు రాస్తుంటాను. వచ్చిన సినిమాలక, రాబోయే సినిమాలక? వచ్చిన సినిమాల కథలు తీసుకుని రాబోయే సినిమాలకు తిరిగి రాస్తుంటాను. అయితే తప్పకుండా మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు ఆ అనిపిస్తుంది. నమ్మకం మీకుందా? కాదు, భయంగా ఉంది. ఇల్లు చూద్దురు గాని పదండి అక్కినేని. అలాగే మిక్కిలేని టేక్ ది లగేజ్. అలాగే. కమ్ ఆన్. ఇదే నేను చెప్పిన ఇంద్రభవనం. ఇది ఇంద్రభవనమా? మరి రంభా ఊర్వశి మేరకల్ లాంటి అప్సరసలు ఎక్కడ ఉంటారు బాబు? పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉన్నారు బాబు. హలో, నా పేరు తుకారం, వెటకారం కాదు. వెళ్ళి తలుపులది.
రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు, ఫ్యాన్స్ అవి ఆహా, ఎందుకు లేవు? నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఈ ఇంటి ఓనరు వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా ఇంతోటి తొక్కలో తడికలింటికి 1500 రూపాయలు అద్దె, 2000 రూపాయలు అడ్వాన్సా? నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుంబ్లే, ఏంటమ్మా కమలే? రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చొని స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే నువ్వు వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలుసున్న సంగతి వాళ్ళకు తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. మరో 300 ఇయ్యి. ఎందుకు? బ్రోకరేజ్కి 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైనా ఏడ్చిందిలే. దానికి సపరేట్ చార్జ్. ఆ? పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ చార్జ్. బాబా ఏం చేస్తావు? మంచం మీద పడుకోవడం అలవాటు తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్, ఏంటి బ్రుక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. ఏ రెండో పక్క కోళ్ళు లేవా? మరో పక్క నేను పడుకుంటాగా. అన్యాయం. ఈ రూమ్ కి ఇచ్చే డబ్బులతోటి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆషామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గానీ మేము బయటికి వెళ్ళొస్తాం. తలుపేసుకోమండేలా. సర్లే, ఇంతోటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా? చండాలా? వెళ్ళండి. టైం అయిపోతుంది. పొట్టు కట్టేసే లోపల సేట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి. బస్ ఎప్పుడు వస్తుందో ఏమిటో. రేయ్, అది నా పాటే. అవును మావా, పద చూద్దాం. పాట గొడవలో పడి ఫైల్ సంగతి మర్చిపోయావరా? రేపు చూసుకుందాంలే మావా. ఈడమ్మ కడుపు మాడా, విమానం ఇంజిన్ మింగి చచ్చినట్టు ఆ గొరకేంట్రా బాబు. రైటర్ గారు వీడిలా మాట వినడు మావా, నేను చెప్తానుండు. ఒరే రైట్రో, నీ కథ వినటానికి రామానాయుడు వచ్చాడు. కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. నువ్వా? సూర్జిత్కి బర్నాలా? నిన్ను నడ్డి మీద తన్నాలా? ఏ? ఏంట్రా గురక? దుడ్డు వాంగలా? గొరక్ కూడా ఎంజాయ్ చేయండి రా. మావా, నీ ఫైలు. అరే, ఇక్కడికెలా వచ్చిందిరా? పక్క హాస్టల్లో ఉండే నందిని అనే అమ్మాయి తెచ్చిచ్చింది. చందు గారికి నాకు ప్రశంసలు, ప్రెజెంటేషన్స్ రావటానికి కారణం మీరే. మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు నందిని.